ఫ్రెండ్స్ నా పేరు కేశవ్, మీరు చూస్తున్నది టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఇది మోటరోలా వన్ ఫ్యూజన్ ప్లస్. సో ఈ వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్, దీని యొక్క స్పెసిఫికేషన్స్, మొబైల్ తీసుకోవచ్చా లేదా కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫ్రెండ్స్ మీకు బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది. టాప్లో మోటో బ్రాండింగ్ అయితే ఉంటుంది. సో మనకి ఇంకో సైడ్లో చూసుకుంటే మనకి ఇది వేరియంట్ వచ్చి 6GB ర్యామ్ 128GB వేరియంట్, బ్లూ కలర్ వేరియంట్ ఇది. సో ఎంఆర్పి ప్రైస్ చూసుకుంటే 19,999 ఎంఆర్పి ప్రైస్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనకి బాటంలో చూసుకుంటే స్పెసిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. 64 మెగాపిక్సెల్ హై రిజల్యూషన్ ఫోటోస్ ప్లస్ నైట్ విజన్, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్లస్ టర్బో ఛార్జింగ్ అని చెప్పేసి. సో ముందుగా ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చూసుకుంటే 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్తో వస్తుంది. 19:5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అంటే మనకి ఫుల్ స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. పాపప్ కెమెరా ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. 6GB ర్యామ్ 128GB వేరియంట్తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. రేర్ కెమెరా వచ్చి మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో ఉంటుంది. f1.8 అపేచర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా f2.2 అపేచర్తో వస్తుంది. 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. f2.2 అపేచర్తో వస్తుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చి 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అయితే ఉంటుంది. f2.0 అపేచర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ చూస్తే మీకు టెక్ స్మార్ట్ ఇన్ తెలుగు అంటే నా ఛానల్ పేరు మీద నేను టెలిగ్రామ్లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో మీకు డీల్స్ అయితే కనబడుతుంటాయి. మీకు ఇక్కడ అమెజాన్కి సంబంధించిన డీల్స్, అదేవిధంగా ఫ్లిప్కార్ట్కి సంబంధించిన డీల్స్. సో ఒకవేళ ప్రైజెస్ ఏమైనా తగ్గినా, ఒకవేళ ఆఫర్స్ ఏమైనా ఉన్నా, సో మంచి డీల్స్ ఏమైనా ఉన్నా అన్ని ప్రోడక్ట్స్ మీద అంటే అమెజాన్లోని ఫ్లిప్కార్ట్లోని సో ఏ ప్రోడక్ట్ మీద మంచి డీల్ ఏమైనా ఉంటే నేను పోస్ట్ చేస్తుంటాను. సో మీకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను, టెలిగ్రామ్ లింక్. అక్కడి నుంచి మీరు ఫాలో అయ్యి మీకు డైలీ అప్డేట్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఓపెన్ చేయగానే స్టార్టింగ్ మనకి మొబైల్ ఉంది. మొబైల్ విత్ కేస్తో పాటు వీళ్ళు అయితే ఇస్తున్నారు. సో కేస్ మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కేస్ బాగానే ఉంది. క్వాలిటీ అయితే పర్లేదు, యావరేజ్ అని చెప్పొచ్చు. సో గుడ్ ఏం కాదు. సో నెక్స్ట్ మనకి బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే మనకి పేపర్ వర్క్ అయితే ఉంది. సో ఇన్స్ట్రక్షన్ గైడ్, యూజర్ గైడ్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనకి ఛార్జర్ మనకి టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ కాబట్టి దీంట్లో మనకి ఛార్జర్ వచ్చి 9V 2A మనకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. నెక్స్ట్ మనకి డేటా కేబుల్ వచ్చి ఇది మనకి Type-C కేబుల్తో వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది కాబట్టి మీకు డెడికేటెడ్ మైక్రో SD స్లాట్ అయితే ఉండదు. సో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది కాబట్టి మీకు స్టోరేజ్ అయితే సరిపోతుంది. అయితే మీకు ఒక సిమ్ కార్డ్, ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు, లేదంటే 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సో ఒకసారి కంప్లీట్ సెటప్ చేసి మీకు హోమ్ స్క్రీన్లో అయితే కలుస్తాను. ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి ఫ్రంట్ 6.5 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సిడి స్క్రీన్ అయితే ఉంటుంది. టాప్లో చూసుకుంటే 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా అయితే ఉంటుంది. సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ ఉంటుంది. పక్కన సిమ్ కార్డ్ స్లాట్ కూడా టాప్లోనే ఉంటుంది. ఇక బాటంలో చూసుకుంటే మనకి బాటమ్ 3.5mm జాక్ ఉంటుంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంటుంది. పక్కన Type-C పోర్ట్ ఉంటుంది. పక్కన స్పీకర్ గ్రిల్ కూడా బాటంలోనే ఉంటుంది. సో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఏముండవు. మనకి రైట్ సైడ్ అయితే 3 బటన్స్ అయితే ఉంటాయి. సో గూగుల్ అసిస్టెంట్కి సపరేట్ బటన్ అయితే ఉంటుంది. వాల్యూమ్, అప్ అండ్ డౌన్ బటన్స్, దాని కింద మనకి పవర్ బటన్ అయితే ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మోటో లోగో అయితే ఉంటుంది. ఆ మోటో లోగో కింద ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 64+8+5+2 క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మోటార్ మెకానిజం చూడొచ్చు. మనకి ఫ్రంట్ కెమెరా మనం స్విచ్ అయినప్పుడు మనకి మోటార్ మెకానిజం అయితే మనకి ఎలా ఉంటుంది. ఇక్కడ యూఏలో మనకి ఎటువంటి బ్లోట్వేర్ అయితే ఉండదు. సో అన్వాంటెడ్ యాప్స్, మనకి అనవసరమైన యాప్స్ కానీ అనవసరమైన యాడ్స్ కూడా మనకి తక్కువగానే ఉంటాయి. ఇందులో స్టాక్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ చూడొచ్చు. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చి మనకి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. నెక్స్ట్ మనకి స్టోరేజ్ చూసుకుంటే అవుట్ ఆఫ్ 128GBలో 13.62 సిస్టమ్ అయితే తీసుకుంటుంది. మన దగ్గర 115GB మనకి ఫ్రీ స్పేస్ అయితే వస్తుంది. నెక్స్ట్ మన గెస్టర్స్ చూసుకోవచ్చు. సో ఇలా షేక్ చేస్తే మనకి కెమెరా అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనకి 3-point ఫింగర్ స్క్రీన్ షాట్ కూడా మనం తీసుకోవచ్చు. సో గెస్టర్స్ మనకి ప్రజెంట్ అన్ని మొబైల్స్లో కూడా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి సెన్సర్స్ చూసుకుంటే మనకు కావాల్సిన సెన్సర్స్ అయితే ఉన్నాయి. ప్రాక్సిమిటీ, ambient, గైరోస్కోప్, యాక్సిలరోమీటర్. సో మనకు కావాల్సిన సెన్సర్స్ అయితే ఉన్నాయి. సెన్సర్స్ కానీ స్కిప్ చేయలేదు వీళ్ళు. మనకి FM రేడియో అయితే వీళ్ళైతే ఇచ్చారు. వీళ్ళేం స్కిప్ చేయలేదు FM రేడియో కూడా.
సో నెక్స్ట్ మనకి మోటో యాక్షన్స్ కూడా ఉంటాయి, మీకు తెలిసిందే చాలామంది మోటోలో ఫోన్స్ యూస్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంటుంది. సో మోటో యాక్షన్స్ అయితే చాలా ఉంటాయి, 3 ఫింగర్ స్క్రీన్ షాట్ కానీ, ఫాస్ట్ ఫ్లాష్ లైట్ కానీ. సో మీరు ఇలా 2 టైమ్స్ ఇలా షేక్ చేస్తే మీకు ఫ్లాష్ లైట్ అయితే ఆన్ అవుతుంది, మళ్ళీ షేక్ చేస్తే మీకు ఆఫ్ అయితే అయిపోతుంది. ఇలా మీరు మోటో యాక్షన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ అయితే ఉన్నట్టు చూపిస్తుంది. ఒకసారి అమెజాన్ ప్రైమ్లో వీడియో అయితే ప్లే చేస్తాను, అక్కడ నుంచి మీరు వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ గెలవటం తప్ప వేరే ఆలోచన ఉండకూడదు. ఇఫ్ యు డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ సర్. సో ఇక్కడ చూడొచ్చు మనకి సౌండ్ క్వాలిటీ అయితే చాలా లౌడ్ ఉంది. నెక్స్ట్ మనకి పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది, మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే కాబట్టి నాచులు ఏమి ఉండవు కాబట్టి సో డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ అసిస్టెంట్కి సపరేట్గా డెడికేటెడ్ బటన్ అయితే ఇచ్చారు, మనకి సైడ్లో చూసుకుంటే టాప్లో ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్ అయితే యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ కొన్ని ఫోటో శాంపిల్స్ అయితే చూడవచ్చు, డేలైట్ కండిషన్లో తీసినవి. ఇది ఫ్రంట్ కెమెరాతో తీసింది, ఫ్రంట్ పోర్ట్రేట్ షాట్. ఇది బ్యాక్ కెమెరాతో తీసింది, బ్యాక్ పోర్ట్రేట్ షాట్. ఇది వైడ్ యాంగిల్ ఫోటో, ఇది మ్యాక్రో షాట్స్. ఇది 2x జూమ్లోని డిజిటల్ జూమ్, ఇది 4x జూమ్, 8x జూమ్ వరకు మీరు తీసుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ని తీసుకోవచ్చు అని నన్ను అడిగితే ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్తాను, ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో మంచి స్పెసిఫికేషన్స్ ఉన్న మొబైల్ ఇది. మోటరోలా ఇంతకుముందు మనకి ఎక్కువ ప్రైజెస్లో తక్కువ స్పెసిఫికేషన్స్ అయితే పెట్టేది, మంచిగా ఉండేది కాదు. సో ఇప్పుడైతే మనకి మంచి మొబైల్ అయితే తీసుకొచ్చింది, స్పెసిఫికేషన్స్ కూడా బెటర్ ఉంటుంది, ప్రైస్ కూడా బెటర్ ఉంటుంది. సో అక్కడ ప్రాసెసర్ చూసుకున్న, కెమెరాస్ చూసుకున్న అన్నింటిలో పర్ఫార్మెన్స్ వైజ్గా బెటర్ ఉంటుంది. సో మనకి గేమింగ్ పరంగా చూసుకున్న గేమింగ్ కూడా బెటర్గానే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అయితే. సో కెమెరాస్ కూడా మనకి మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాయి. సో ముఖ్యంగా ఒకటి చూసుకోవాలి, అదేంటంటే మనకి ఫ్రంట్ కెమెరా మనకి ఇది పాపప్ కెమెరాతో వస్తుంది కాబట్టి 16 మెగాపిక్సెల్ పాపప్ కెమెరా కాబట్టి కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి కెమెరాని అయితే, ఎందుకంటే ఇది మోటార్ మెకానిజంతో పనిచేసే కెమెరా కాబట్టి సో అది కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే బెటర్. మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ ఫోన్ అయితే మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.